బ్రేకింగ్ న్యూస్ గద్వాల్లో ఫుడ్ పాయిజన్ ఘటన మరువక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఘటన గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మెనూ ప్రకారం ఉప్మా టిఫిన్ చేశాక ప్రాక్టీసింగ్ హై స్కూల్లో ప్రార్థన సమయంలో ఒకరి తర్వాత మరొకరు 15 మంది కింద పడిపోయారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వసతి గృహంలో మొత్తం 124 మంది విద్యార్థులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సార్ అంటే మా వర్కర్ ఏం చేసిందంటే రాగి మంట పోయాలి కానీ బూస్ట్ కలిపేసిండు అతని. ఫస్ట్ బూస్ట్ తాగిండ్రు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాం సార్ బూస్ట్ తో పాటు పిల్లలకు. తిన్నారు, బూస్ట్ తిన్నారు, బిస్కెట్ తిన్నారు, ఏమీ లేదు సార్. ఉప్మా ఉంది సార్ ఈరోజు మెనూలో. ఉప్మా పెట్టినాం సార్. ఉప్మా పప్పుల పొడి, పుట్నాల పొడి సార్, అదే పెట్టినాం సార్. పెడితే పిల్లలు ఏమైంది అంటే కొంచెం మందికి, చాలా మందికి ఉప్మా ఇంట్రెస్ట్ లేదు సార్, తినలేకపోయిండ్రు. అంటే మాకు వద్దు వద్దు అని అన్నారు. అంటే సరే అంటే నేను వాళ్ళకు కొంచెం చీమలు వచ్చినాయి అది అంటే వాళ్ళు ఒక తెలిసి అందరూ ఉప్మా పడేసారు సార్. పడేస్తే నేను వాళ్ళకు ఎవరైతే పడేసారో ఆ పిల్లలకి అందరికీ 2 అరటి పండ్లు, ఒక బిస్కెట్ ఇచ్చిన సార్. ఎంబడే ఇచ్చేసి స్కూల్కి పోయిన తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఉప్మానే తినలేదు సార్. ఉప్మా పురుగులు చీమలు అంటే చిన్న చిన్న పురుగు లాంటివి వచ్చినాయి సార్. మేము అందరూ పడేయమని చెప్పినాము. అన్నం కూడా చేసాం సార్. ఎంబడే అన్నం చేసి స్కూల్కి వెళ్ళి మేము ఇంటర్వ్యూలో అన్నం పెడదాం అనుకున్నాం సార్. 10 మంది సార్. అంతేగాని పిల్లలకైతే ఏమైతే లేదు సార్. మిగతా పిల్లలైతే అందరూ బాగానే ఉన్నారు. పొద్దున్న 6 గంటలకి, ఉదయం 6 గంటలకే పోయినా సార్ నేను డ్యూటీకి. సీసీకి ఉదయం 6 గంటల నేను డ్యూటీ టైం, ఆ టైంలో డ్యూటీ ఉన్నా, ఉప్మా తినేటప్పుడు డ్యూటీలో ఉన్నా నేను.